ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 28వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ సహస్రలింగేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ సహస్రలింగేశ్వరాయ నమో నమః. ఈశ్వరుని అనేక రూపాలలో సహస్రలింగేశ్వర రూపం కూడా ఒకటి. శ్రీ సహస్రలింగేశ్వరుడైన నేను చేసే పనులు అనేవి మానవ మేధస్సుకు అర్థం కానివి. సహస్రం అనగా 1000 అనే సంఖ్యను సూచిస్తుంది. సహస్రలింగం అనేది 1000 లింగములు ఒకటిగా కలిసి ఉన్న దానిని సూచించును. అయినను పామరులకు కూడా అర్థమయ్యే విధంగా నేను సత్యాన్ని వివరిస్తున్నాను. ఒక ఆత్మలో పలు కోట్ల పాదరస కణములు ఉండును. ఆ కణములు ఒక్కొక్కటి ప్రత్యేకమైన పనులను చేయగలిగిన సమర్థత కలిగి ఉండును. అనేక కణములు ఒకటిగా చేరి ఒకే కణము లేదా ఒకే అణువు రూపాన్ని తీసుకుంటూ ఉంటాయి. అయితే సరిగ్గా 1000 అణువులు కలిసి ఒకే అణువుగా తమ అస్తిత్వాన్ని ఏర్పరచుట అనేది అపూర్వమైన విషయము. ఈ అండ చరాచర జగత్తులో అనేకములైన అణువులు ఉండును. అయితే ఒక అణువు వలె మరొక అణువు ఉండుట అనేది కఠినమైన విషయమే. విస్ఫోటనం చెంది చెదరిపడిన ఒక అణువు అనేది అనేక రూపములను తీసుకొనును. అయితే 1000 కణములు మాత్రమే ఒకే విధమైన తత్వమును, ఒకే విధమైన శక్తులను పొంది ఉంటాయి. అది ఏ విధంగా జరుగునో తెలుసుకొనండి. పలు భాగాలుగా పగిలి చెదరిపడిన అణువు నుండి సహస్ర కణములు మాత్రమే, అనగా 1000 కణములు మాత్రమే ఒకే విధమైన లక్షణమును కలిగి అవి అన్నియు ఒకటిగా కలిసిపోవును అన్న విషయాన్ని తెలుసుకొనండి. సహస్రం లేదా 1000 అనే సంఖ్యకు ఒక మహత్వం ఉన్నది. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, అణువు విస్ఫోటనం చెంది పగిలినప్పుడు అందులో కోటాను కోట్ల అవుతాయట. అయితే అందులో 1000 మాత్రం ఒకే రకమైన తత్వాన్ని, ఒకే లక్షణాన్ని కలిసి ఉంటాయి. అవన్నీ ఒక్కటిగా ఒక్క అణువుగా మళ్ళీ మారిపోతుంటాయి అన్నమాట. సహస్రం లేదా 1000 అనే సంఖ్యకు ఒక మహత్వం ఉన్నది. సహస్రం అనేది సహస్రార చక్రాన్ని సూచిస్తుంది. దీనిని 1000 రేకులు కలిగిన తామర పువ్వుగా కూడా పరిగణిస్తారు. ఒక మనిషి యొక్క సహస్రార చక్రం అనేది 1000 రేకుల తామర పువ్వు వలె విచ్చుకొని ఉండును అని తెలియజేయబడుతున్నది. అంటే ఇక్కడ తెలియజేయుచున్న ఉన్నతమైన తత్వాన్ని గురించి తెలుసుకోనండి. ఇచ్చట 1000 రేకులు అనేది 1000 సూక్ష్మ ప్రకాశ తంతువులను సూచిస్తున్నది. అనగా సటిల్ లైట్ ఫైబర్స్ అన్నమాట. సహస్రార అనియు తురియము అనియు స్తుతించబడే ఈ చక్రమే ఒక మనిషి యొక్క ప్రాణము మరియు ఆత్మలను కలిపే మహాశక్తులను సృష్టిస్తుంది. ఒక మనిషి శరీరంలో అనేక నరముల లేదా నాడుల తంతువులు ఉంటాయి. అనేక వేల సంఖ్యలో నాడులు కూడా ఉంటాయి. అయితే శరీరాన్ని దాటి కపాల ద్వారం పై భాగంలో, శిరసు పై భాగము దాటి బెత్తెడు పైన, అనగా 4 వేళ్ల కొలత అంత దూరంలో పైన తల పై భాగంలో సూక్ష్మంగా 1000 నరము తంతువులు సహస్రార చక్రము యొక్క కేంద్ర బిందువు నుండి విస్తరిస్తూ వెలికి పరుచుకొని ఉంటాయి. అంటే బిందువులో నుంచి పైకి వెలికి ఒకటొకటిగా విచ్చుకుంటూ ఒక లోటస్ లాగా అవి వస్తూ ఉంటాయి. ఈ 1000 నరము తంతువులు కూడా అత్యంత సూక్ష్మమైనవి. ఇవన్నీ కాంతితో నిండిపోయి ఉండును. ఇందులోని ప్రతి ఒక్క నరము తంతువు ఈ విశ్వంలోని మహాశక్తులను ఆకర్షించి ప్రసాదించే ఒక వాకిలిగా అమరి ఉండును. ఈ విధంగా ప్రాణానికి ఆత్మకు అనుసంధానంగా పనిచేసే, అనగా ప్రాణాన్ని ఆత్మను కలిపివేస్తూ పనిచేసే కాంతితో నిండిపోయిన సూక్ష్మమైన 1000 నర్వ్ ఫైబర్స్ అనబడు నాడులను తయారు చేసేదే సహస్రలింగ ఆత్మకణము యొక్క పని. ప్రతి ఒక్క మనిషికి సహస్రారం అనేది 1000 ఆత్మ కణములను మూల కేంద్రములో కలిగి ఉండి ఒక చక్రం వలె అది పనిచేస్తూ ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే మహాశక్తులను ఆత్మ అనే లైట్ బ్రిడ్జ్ శక్తి ఆకర్షించి
అంటే ఇక్కడ ఆత్మ లైట్ బ్రిడ్జ్కి తేడా ఏమీ లేదు అని స్వామి చెప్తున్నారు. ఆత్మ అనే లైట్ బ్రిడ్జ్ శక్తి ఆకర్షించి శక్తిని ఆకర్షించి సహస్రార చక్రం యొక్క కేంద్రంలో ఉండే 1000 ఆత్మ కణములు కలిగిన అణువునకు ప్రసాదించును. నిర్మలమైపోయిన లేదా ఖాళీ అయిపోయి నిలిచి ఉండే ప్రాణము ప్రతిదినము తన సహస్రార చక్రము యొక్క 1000 నాడుల ద్వారా కాంతి శక్తులను తనలోకి స్వీకరించి పనిచేయును. అయితే ఎందుకు 1000 నరములు లేదా నాడీ తంతువులను సృష్టించాలి? ఎందువలన 1000 కణములు ఒకటిగా చేరాలి? ఈ విషయాలను తెలుసుకోనండి. ఒక ఆత్మ అణువు మొదట గరికగా మొలిచి, మూలికగా మారి, పలు విధములైన వృక్షములుగా మారి, మృగములుగా, పక్షులుగా రూపొందుతూ పోతూ ఆఖరున మానవ రూపాన్ని ధరిస్తూ ఉన్నది. మానవుని శిరస్సులో 10 వృత్త మండలాలు అంటే వర్తులాకారంలో ఉండేటువంటి మండలాలు అంటే ఒక్కొక్క లైన్‌లో అణువులు పేర్చుకుంటూ పోతే అది స్ప్రింగ్ వంటి ఒక ఆహ్, మండల ఆకారంలో ఏర్పడుతూ పోతే స్ప్రింగ్ వలె ఎలా ఉంటుందో అంటే ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ పూర్తి అయిపోతుంటే రెండో రౌండ్ అందులోంచి కలుపుకుంటూ వచ్చేస్తుంది. మళ్ళీ మూడో రౌండ్ అదే విధంగా 10 వరకు ఉంటాయి. మన తలలో ఉంటాయన్నమాట. ఈ 10 వృత్త మండలాల ఉంటాయి. ఆ మండలాల్లో అణువులు ఏర్పడి ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ అణువులు పేర్చబడి ఉంటాయి రౌండ్‌గా. పీనియల్ గ్రంథి లేదా పీనియల్ గ్లాండ్ అనబడు జీవాణువు గూటికి, పిట్యూటరీ గ్రంథి అనబడు ప్రధాన గ్రంథి లేదా రాయల్ గ్లాండ్‌కి మధ్యన గల ప్రాంతంలో 10 వృత్త మండలాలుగా అణువులు అమర్చబడి ఉంటాయి. అంటే వృత్తాకారంగా పేర్చబడి ఉంటాయి అణువులు. అవి 10 ఉంటాయి. మానవుల ఆశలు, అవసరాలు నెరవేరుటకై ఈ ప్రాంతంలో ఆత్మ గర్భస్థ బీజములు జీవాణువు లేదా ప్రాణముచే బంధింపబడి ఉండును. అంటే మానవులకు ఆశలు, అవసరాలు పుట్టినప్పుడు వాటిని నెరవేర్చడానికి ఒక ఆత్మ బీజాన్ని అది బంధిస్తుంది అని మనకు ముందే తెలుసు. మెసేజెస్‌లో చెప్పి ఉన్నారు. సో, ఆ ప్లేస్ ఎక్కడ అది ట్రాప్ చేస్తుంది, బంధిస్తుంది ప్రాణము అంటే, బంధించి ఆత్మ నుంచి ఆహారం అంటే ఇంధనాన్ని తీసుకొచ్చి వీటికి అందిస్తూ ఉంటుంది. అందించినప్పుడు ఈ శక్తితోటి మన కోరికలు లేదా అవసరాలు అది నెరవేరుస్తూ ఉంటుంది ప్రాణశక్తి. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. జీవాణువు ఒక్కొక్క వర్తుల వరుస అంటే ఈ వృత్తాకార మండలం ఒక్కొక్క వర్తుల వరుస అణువులకు ఒక్కొక్క ప్రత్యేకమైన ఆమ్ల శక్తులను ఇంధనములుగా అందించును. అంటే ఒక్కొక్క వరుసలో ఉండే ఇప్పుడు కొన్ని అణువులు ఒక వరుసలో ఉంటే ఆ అణువుల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అణువు అవసరాలు వేరేగా ఉంటాయి. కాబట్టి వాటికి ప్రత్యేకించి ఒక సెపరేట్ ఆమ్ల శక్తులను ఇంధనాల రూపంలో అందిస్తూ పోతుందన్నమాట. ఒక వర్తుల వరుసకు 100 రకముల ఆమ్ల శక్తులే కావలసి ఉండును. ఒక రౌండ్ ఆఫ్ అణువులకు 100 టైప్స్ ఆఫ్ ఆమ్ల శక్తులు కావాల్సొస్తుందట. 100 రకముల ఆమ్ల శక్తులే ఎందుకు అన్నచో, ఒక వర్తుల వరుస క్రమంలో ఒకసారి 100 ఆత్మ గర్భస్థ బీజములు మాత్రమే జీవాణువు బంధించగలదు. అంటే అంతకన్నా మాక్సిమం 100 అంటే మనకు కోరికలు కుప్పలు తెప్పలుగా ఉన్నా కూడా 100 ఆత్మ గర్భస్థ అణువులు బీజములను మాత్రమే జీవాణువు ట్రాప్ చేసి బంధించి మన కోరికలను తీర్చడానికి దాని శక్తులను ఉపయోగించుకుంటూ ఉంటుంది. 100 కంటే ఎక్కువ అది బంధించలేదు ఆ ఒక రౌండ్‌లో. కాబట్టి అందుకని 100 రకముల ఆమ్ల శక్తులు అవసరమవుతూ ఉంటాయి. మానవుని మెదడు లోపలి భాగంలో 10 వర్తుల వరుస అణువులను మాత్రమే సృజించగలిగే విధంగా దాని అమరిక ఉండును. అంటే 10 కన్నా ఎక్కువ వరుసలు ఉండవు. 11వది అనేది ఇక్కడ చోటు లేదు. 10 రౌండ్స్ మట్టుకే ఆ అణువుల కూర్పు అనేది ఉంటుంది. 10 రౌండ్‌లలో. ఆ విధంగా ఆ 10 వరుస అణువులను మాత్రమే దాన్ని సృష్టించగలిగే విధంగా దాని సెట్ అయి ఉంటుంది మెదడు లోపలి భాగం. ఒకసారికి ఒక వృత్తపు వరుసలో
అధిక పక్షంలో అనగా మ్యాక్సిమం 100 వరకు మాత్రమే ఆత్మ గర్భస్థ బీజములు చెరపట్టుటకు వీలగును. అంటే జీవాణువు అది 100 మాత్రమే బంధించగలదు. బంధింపబడు ప్రతి అణు బీజమునకు ఒక ప్రత్యేకమైన ఆమ్ల శక్తులను విద్యుదయస్కాంత తరంగముల రూపంలో పంచబడాలి. ఆ ఆమ్ల శక్తులను ఏ రూపంలో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో పంచాలి. ఈ పనిని జీవాణువే చేపట్టును. 10 వర్తుల వరుసలలో ప్రతి దానికి 100 రకాల చొప్పున ప్రత్యేకంగా ఇంధనాన్ని ప్రసాదించడానికి 1000 ఆత్మ గర్భస్థ బీజములు ఏకమై అంటే 10 వరుసలున్నాయి. రౌండ్‌లుగా 10 రౌండ్‌లున్నాయి. అందులో అణువులు ఉన్నాయి. 100 చొప్పున 10 × 100 1000 అవుతాయి. సో, ఈ 1000 ఒక్కటిగా ఏకమై ఒకే అణువైపోతుంది. అదే సహస్రలింగేశ్వరుడు అని మనం అనుకోవాలి. 1000 ఆత్మ గర్భస్థ బీజములు ఏకమై సహస్రార చక్రం మధ్యలో కూర్చొని పనిచేస్తాయి. 1000 రేకుల కమలము అనగా 1000 ఆత్మగర్భ బీజముల వ్యక్తీకరణయే అయి ఉన్నది. ఒక్కొక్క కణము ఒక్కొక్క రేకు వలె విచ్చుకొనును. అవన్నీ సూక్ష్మ నరముల తంతువులే. అవన్నీ కాంతితోనూ శబ్దముతోనూ నిండి ఉన్న శక్తులే. ఒక మనిషికి పూర్తిగా 1000 రేకులు విచ్చుకోవు. అంటే 1000 ఉంటాయి గాని ఒక మనిషి పూర్తిగా 1000 రేకులు విచ్చుకోవు. ఏ వర్తుల వరుసలో ఎన్ని ఆత్మాణువు బీజములు చెరపట్టబడి ఉన్నవో తదనుగుణముగానే సూక్ష్మ నరములు వికసించి పనిచేయును. అంటే వాటికి కావాల్సిన శక్తులు సరఫరా చేయడానికి ఇవి ఫస్ట్ వికసిస్తాయి. అందులో నుంచి శక్తి వచ్చినప్పుడు ప్రాణం తీసుకొని వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని చెరపట్టబడి ఉంటాయో ఈ సూక్ష్మ నరములు అన్ని మాత్రమే అవ వికసిస్తూ ఉంటాయన్నమాట. తామర రేకులు అను నాడులు లేదా నరములు అన్నీ ఒకటిగా చేరి విస్తరించి పని చేయుటయే ఉన్నతమైన జ్ఞానము యొక్క వ్యక్తీకరణ అగును. అంటే ఎప్పుడైతే విస్తరించి అవి వికసించి పని చేస్తాయో అక్కడి నుంచి లైట్ వస్తుంది. అవి శబ్దము, లైట్ శక్తులతో నిండి ఉన్నవి అని చెప్పారు పైన. కాబట్టి అలా కాంతి ప్రసరణ జరిగింది అంటే ఎక్కడైతే కాంతి ఉంటుందో అదే జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైతే ప్రాణం యొక్క సంక్షేపణ పూర్తిగా జరుగుతున్నదో, ఎవరైతే తన అన్ని ఆశలను, బంధాలను వదిలివేస్తున్నారో, వారికి 1000 రేకులు అన్నీ ఒకటిగా చేరి విచ్చుకొనును. ప్రాణం యొక్క కదలికలు తగ్గిపోయినచో సహస్రారం వీర్యవంతమై కదలసాగును. ప్రాణముచే బంధించబడిన కణములు పూర్తిగా విడుదల చెందిన తర్వాత అంటే ఎన్నైతే అది ప్రాణశక్తి ట్రాప్ చేసి పెట్టుంటుందో మన కోరికల కోసం, ఇప్పుడు కోరికలు అన్నీ తగ్గిపోయి సంక్షేపణ జరిగిపోతున్నప్పుడు కోరికలే లేవు. అవి ఉన్నా కూడా వాటిని డిలీట్ చేసేస్తున్నారు కొన్ని ఆత్మ కణాలు వచ్చి అని మనకు మెసేజ్‌ల్లో చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి లోపల ఏమీ లేకుండా ఆ పని అంతా పూర్తి చేసేసుకొని ప్రాణశక్తి సంక్షేపణ అయిపోతోంది. అందువల్ల బంధించబడిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో సోల్ పార్టికల్స్ ఆత్మ అణు కణాలు అవి విడుదలైపోతూ ఉన్నాయి. కాబట్టి అవి పూర్తిగా విడుదలైపోయి ప్రాణం యొక్క కదలికలు తగ్గిపోతాయి కాబట్టి అవి పూర్తిగా వీర్యవంతమై అవి విడుదల కావడం మొదలైపోతాయన్నమాట. ప్రాణముచే బంధించబడిన కణములు పూర్తిగా విడుదల చెందాక సహస్రార చక్రం యొక్క పని అనేది మారిపోవు. అంతకుముందు కొంచెం కొంచెంగా ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌కి అవి శక్తులు అందిస్తూ ఉంటుంది సహస్రార చక్రం. అంటే ఇవన్నీ ఒక్క అణువుగా మారి అక్కడ ఉండి అది విచ్చుకుంటూ కొంచెం కొంచెంగా శక్తులను అందిస్తూ ఉంది. కానీ ఇప్పుడు సహస్రార చక్రం విచ్చుకుంటే దాని పని వేరేగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ అనేవి లేవు. కాబట్టి ఇక్కడ పరిస్థితి మారిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సహస్రార చక్రంలో కదులుతున్న ప్రతి ఒక్క కణము తమ కాంతి తత్వమును ప్రాణానికి ఇంధనములుగా అందించును. ఆఖరుగా పనులన్నీ ముగిసిపోయిన తర్వాత ప్రాణము సంక్షేపించనారంభించినచో ప్రాణశక్తి ద్వారా ఆజ్ఞా చక్రము నుండి సహస్రార చక్రమునకు విద్యుత్ శక్తి పంచబడును. ఒక సాధారణమైన మనిషికి అనేక ఆత్మ గర్భస్థ బీజములు చెరపట్టబడిన సమయంలో సహస్రారం నుండి అయస్కాంత శక్తులు ఆజ్ఞా చక్రములో నెలకొని ఉండే జీవాణువు గూటికి పంపించబడును. ప్రాణము యొక్క అన్ని నిర్ణయములు పూర్తి కావింపబడిన సమయంలో ఆజ్ఞా చక్రము అను జీవాణువు గూటి నుండి ఉష్ణశక్తి సహస్రారమునకు ప్రవహించసాగినచో
క్రమక్రమముగా అన్ని రేకులు వికసించినట్లుగా 1000 కాంతి మార్గాలు నిత్యమై పూర్ణమై వికసించును. అంటే ఒకటి ప్రాణము సంక్షేపించడం స్టార్ట్ అయినప్పుడు ప్రాణశక్తి ఆజ్ఞాచక్రం నుండి, ఎందుకంటే ఆజ్ఞాచక్రం దగ్గరే జీవాణువు గూడు ఉంటుంది. అక్కడే ప్రాణశక్తి ఉంటుంది. అక్కడి నుంచి ప్రాణశక్తిలో ఉండే ఆ ఉష్ణశక్తి, విద్యుత్ శక్తి ఏదైతే ఉందో త్రూ ఆజ్ఞాచక్ర సహస్రార చక్రానికి పంచబడుతుంది. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? సహస్రార చక్రం నుండి అయస్కాంత శక్తులు ఆజ్ఞాచక్రంలో నెలకొని ఉండే జీవాణువుకు ఎప్పుడు చెరపట్టబడి ఉన్న సమయంలో, ప్రీవియస్ విషయం, మామూలుగా ఒక సాధారణమైన మనిషికి అవి ట్రాప్ అయి ఉన్నప్పుడు సహస్రార చక్రంలో ఉండే శక్తులు అయస్కాంత శక్తులు, అవి ప్రాణశక్తి దగ్గర ఉండేవి విద్యుత్ శక్తులు అంటే ఉష్ణ శక్తులు. ఈ చల్లటి అయస్కాంత శక్తులు సహస్రారం నుండి ఆజ్ఞాచక్రం ద్వారా అక్కడ జీవాణువు గూటికి చేరుతూ ఉంటాయి ఒక సాధారణమైన మనిషికి, బిఫోర్ అవి రిలీజ్ అయ్యే ముందర సంగతి ఇది. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రాణము యొక్క అన్ని నిర్ణయములు పూర్తి కావింపబడిన సమయంలో ఆజ్ఞాచక్రము అను జీవాణువు గూటి నుండి ఉష్ణశక్తి సహస్రారమునకు ప్రవహించసాగినచో, అంటే మళ్ళీ చెప్తున్నారు, అంటే అన్ని నిర్ణయాలు పూర్తయి సోల్ పార్టికల్స్ అన్ని రిలీజ్ అయిపోయాక జరిగే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ఉష్ణశక్తి సహస్రారం వరకు ప్రవహించసాగినచో క్రమక్రమముగా అన్ని రేకులు వికసించినట్లుగా 1000 కాంతి మార్గాలు నిత్యమై పూర్ణమై వికసించును. అంటే ఆ కిరణాలు వచ్చే మార్గాలు అవి నిత్యంగా పూర్ణంగా వికసిస్తూ ఉంటాయి. నిరంతరంగా వికసించే సూక్ష్మ నాడీ నరములు ఉన్నతమైన శక్తులను కురిపించును. అవి ఇంకా అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. వాటి నుంచి శక్తులు వస్తూనే ఉంటాయి. 108 దినముల శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచున్న ప్రియమైన మానవాత్మలు ఒక సత్యాన్ని గ్రహించాలి. మీ ప్రాణము యొక్క సంక్షేపణ అనేది ఈ భూలోకము నుండి అన్ని దేవతల క్రియాశీలతను సంక్షేపించుచున్నది. అంటే వాళ్ళ కదలికలను సంక్షేపణ చేస్తూ ఉన్నది. మీ శిరసులోని జీవాణువు గూటి యొక్క కేంద్ర బిందువు నుండి శ్రీ అగస్త్యుల వారిచే విడుదల పొందే అందరు దేవతలు అనగా ప్రాణశక్తులు 1000 రేకుల తామర పువ్వు వలె పరిగణించబడును. అవి కాంతితో నిండిన సూక్ష్మ నాడుల సహాయంతో, అంటే అంతకు ముందే సహస్రారంలో ఉండేటువంటి ఆ సూక్ష్మ నాడులు సహాయంతో ఈ ప్రాణశక్తులు బిందువు లోపల సంక్షేపిస్తాయి కదా, అవన్నీ మళ్ళీ వీటి నాడుల సహాయంతో శిరస్సును చేరుకుంటాయి. ఆ జీవాణు గూటి దగ్గర బిందువులో సంక్షేపించబడినవి మళ్ళీ పైకి సహస్రారానికి చేరుకొని, సారీ, సూక్ష్మనాడుల సహాయంతో మొదట శిరస్సును చేరుకొని, అంటే కపాల ద్వారం దాటి శిరస్సును చేరుకొని, శిరస్సును దాటి అంటే బెత్తడి దూరంలో సహస్రారం ఉంది అని ముందు చెప్పారు, అక్కడికి చేరుకొని, శిరస్సును దాటి అమరి ఉన్న సహస్రార చక్రం యొక్క కేంద్రాన్ని చేరుకొని లైట్ బ్రిడ్జి ద్వారా అంతరిక్షం వైపు ప్రయాణించును. అది పూర్తి ప్రాసెస్ చెప్పేశారు మనకు. పీనియల్ గ్లాండ్ దగ్గర కామాక్షమ్మ ఒక శ్రీచక్రం వేసున్నది. అక్కడ బిందువు దగ్గర ఒక పెద్ద యాగం జరుగుతోంది, అగస్త్యుల వారు చేస్తున్నారు. అందులో అమ్మలు శక్తులంతా దాంట్లో సంక్షేపిస్తున్నారు. అయ్యలందరూ శివులు అందరూ ఒకళ్ళొకళ్ళుగా బయటకు వస్తున్నారు. ఇంతవరకు మనకు తెలుసు. ఈయన సహస్రలింగేశ్వరుడు, ఆ తర్వాత జరిగేది కూడా మనకు చెప్తున్నారు. శ్రీ సహస్రలింగేశ్వరుడు అను మీ ఆత్మకణము 1000 కణములను కలిగిన ఒక అణువుల కూటమి అని గ్రహించండి. అ గ్రూప్ ఆఫ్ 1000 సోల్ పార్టికల్స్ అన్నమాట ఈ సహస్రలింగేశ్వరుడి రూపం. మనం దేవాలయాల్లో కూడా చూసామంటే కోటిలింగేశ్వరుడని, సహస్రలింగేశ్వరుడని కర్ణాటకలో కూడా ఉన్నది. దాని మీద చిన్న 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 లింగాలు చెక్కిన ఒకే లింగం ఉంటుంది. ఈ మెసేజ్ తర్వాత మనకు అర్థమవుతుంది దాని అసలు స్వరూపం. సంక్షేపించే అనేక మంది దేవతల వలన నేను కరుగుటకు మొదలు పెడతాను. అంటే ఈరోజు యాజ్ సచ్ పర్టికులర్లీ ఒక దేవత ఈయన కన్సార్ట్ లాగా సహస్రలింగేశ్వరుడికి ఎవరు చెప్పట్లేదు. అందరు దేవతల సంక్షేపణ ఈరోజు 108 మంది ప్రతిరోజు అన్నారు. అలా వచ్చిన స్త్రీ దేవత శక్తుల వలన ఆ ఉష్ణశక్తితో ఈయన కరుగుటకు మొదలు పెడతాను అంటున్నారు స్వామి. దేవతలందరూ సంక్షేపించిన తర్వాత నేను సంపూర్ణంగా జీవాణువు గూడు
అను అరుణాచలేశ్వర కణముతో కలిసిపోయి పనిచేస్తాను. 1000 విధములైన విశ్వశక్తులను, అంటే ఈయనలో 1000 కణాలున్నాయి. అందులో 1000 విధములైన విశ్వశక్తులను ఈయన అట్రాక్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు కాబట్టి. 1000 విధములైన విశ్వశక్తులను క్రొత్తగా ఏర్పడిన అరుణాచల జీవాణువు గూడు దానికి అనుగ్రహిస్తాను. గూటికి అనుగ్రహిస్తాను. ఈ సమయం నుండి మీ సహస్రార చక్రం కాంతితో పరిపూర్ణంగా మారటాన్ని, అందులోని ప్రతి రేకు వికసించి ప్రకాశిస్తున్నట్లుగాను అనుభూతి చెందండి. క్రమక్రమంగా 108 రోజులు ముగిసే సమయంలో నాడులు అని పిలువబడే లెక్కలేనన్ని సూక్ష్మ కాంతి కిరణాలు బలంగా తిరుగుతున్నట్లుగా తెలుసుకోగలరు. భూమి యొక్క 3 సంవత్సరాల సమయం లోపుగా, అంటే ఒక సంవత్సరానికి 365.5 రోజు అలా లెక్క వేసుకుంటే 1000 దినాలైపోతుంది. కాబట్టి భూమి యొక్క 3 సంవత్సరాల సమయం లోపుగా 1000 రేకులు వికసిస్తాయి మరియు పూర్తి జ్ఞానం లభిస్తుంది. 1000 దినములలో వికసించి సువాసన వెదజల్లబోవు ప్రియమైన ఆత్మలకు, అంటే మన సహస్రార చక్రం వికసిస్తే 1000 రేకులు వికసించినప్పుడు వచ్చే వాసన, ఆ సువాసన సుగంధం గురించి స్వామి చెప్తున్నారు. 1000 దినములలో వికసించి సువాసన వెదజల్లబోవు ప్రియమైన ఆత్మలకు శ్రీ సహస్రలింగేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.